బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. కార్నివాల్ జరుగుతున్నదండి. ఈ కార్నివాల్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మేము జరుపుతాము. ఈసారి కార్నివాల్లో ప్రత్యేకత ఏంటి అని అంటే బాలోత్సవ్ ఒకటి కండక్ట్ చేశాము మేము ఇంతకుముందు. ఈ బాలోత్సవ్లో సుమారు 1100 మంది పిల్లలు పాల్గొన్నారు. 90 స్కూళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి రామచర్ల జనార్దన్ రావు గారికి రావటం, సుమారు ఒక 50 స్టాల్స్ పిల్లలు ఏర్పాటు చేశారు. వాటిల్లో ఎన్నో రకాలైనటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్, అలాగనే గేమ్స్ కూడాను వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలోనూ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని మేము అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, అలాగనే బీద విద్యార్థుల చదువులకి, ఇలాంటి మంచి సాంఘిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఉంటాము. కనుక దీనికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలానే ఈనాడు మా వద్దకు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అలానే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడాను మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలోత్సవ కార్యక్రమం పెట్టుకోవటం, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నెక్స్ట్ జన్ ప్రిన్సిపాల్ గారు రమేష్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ మురళీధర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు నాతో పాటు చేసినటువంటి మన సింగరాజు రాంబాబు గారికి, శ్రీరామూర్తి గారికి, మదన్ గారికి, అదేవిధంగా మేడికొండ మోహన్ గారికి, డైరెక్టర్స్ అరవింద, అదేవిధంగా శ్రీవిద్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా మన ఊళ్ళోకి వచ్చే లోపల ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్, మనకి నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక బెస్ట్ స్కూల్. నేను కూడా అంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చాం. ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఒక డిసిప్లైను, అదేవిధంగా ఒక ఎడ్యుకేషను, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నింటిలో కూడా ప్రోత్సహించడం, పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ నెక్స్ట్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక
మంచి డిసిప్లిన్ మేనర్లో ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. మన ఒంగోలు మొత్తం మీద చూసుకుంటే కూడా ఒక సాయిబాబా పబ్లిక్ స్కూల్ ఒకటి, అదే నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, రెండే మంచి స్కూల్స్ ఐసిఐసి సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ తోటి ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. పేరెంట్స్ కూడా మనం స్కూల్కి పంపించాము, ఆ తర్వాత మనకి పంపించాం కదా వాళ్ళ టీచర్స్ చూసుకుంటారనేది కాకుండా మీరు కూడా వాళ్ళ మీద బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. అటెండెన్స్ ఎట్లా వస్తుంది, క్లాస్ టీచర్తో మాట్లాడటం, వాళ్ళ యాక్టివిటీస్ ఏది ఇంట్రెస్ట్ ఉందో. కొంతమందికి చదువుతో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం బలవంతంగా ఒకదాని మీద రుద్దకుండా వాళ్ళని ఏ యాక్టివిటీస్లో బాగుంటుందో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకునే కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా పోతే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నా స్కూల్ వాళ్ళంతా కూడా ఈరోజు ఏదైతే బాలోత్సవ కార్యక్రమం మీరు పెడితే దానికి 90 స్కూల్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే బయట నుంచి కూడా ఒక 20 స్కూల్స్ వస్తే దానికి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్పీకింగ్ దాంట్లో కానీ డ్రాయింగ్స్లో కానీ ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా పెట్టి దాంట్లో ప్రైజులు కూడా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్క యాంగిల్లో కూడా స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన డాక్టర్ గారికి, శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మన అరవింద శ్రీవిద్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇదే ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మా సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేయాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏది చెప్పినా కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.